తాడేపల్లి గ్రామం వేమారెడ్డి కాలనీని డంపింగ్ యార్డుగా తయారు చేసిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులు మురికిమయంగా మారిపోయిందని తాడేపల్లి వేమారెడ్డి కాలనీ వాసులు తెలియజేశారు. డంపింగ్ యార్డు నుంచి స్కూలుకి వెళ్తున్న విద్యార్థులపై కూడా దౌర్జన్యం చేస్తున్నారు కార్పొరేషన్ వర్కర్స్ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరిచారు. మీ దిక్కున్న చోటుకి చెప్పుకోండి, ఇక్కడే చెత్త వేస్తామంటున్న కార్పొరేషన్ వర్కర్స్ మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదని అయోమయ స్థితిలో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తపరిచారు. మంత్రి నారా లోకేష్ మా యందు దయ ఉంచి డంపింగ్ తొలగించవలసిందిగా వేమారెడ్డి కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి, పసిపిల్లలు ఉన్నారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో డంపింగ్ తీసుకొచ్చి చెత్త అంతా ఇక్కడ పోసి ఎంతమంది ఆరోగ్యాలతో చదవాటాలు ఆడుతున్నారు. వీళ్ళు అదేమని అడిగితే తిరిగి దౌర్జన్యాలు దిగుతున్నారు. ఇక్కడ జనాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మమ్మల్ని మా వెహికల్స్ పోవాలంటే దారి ఎవరు, ఆడాళ్ళు మంది పిల్లలు పోవాలంటే ఇక్కడంతా రచ్చ వేసి పెడుతున్నారు. వీళ్ళందరూ మేమే కదా, ఎక్కడెక్కడితే పని చేసుకునే వాళ్ళేనండి. మేము అడుగుతా ఉన్నాము, దారి మొత్తం మూసేస్తారు. ట్రాక్టర్లు ఈ వ్యాన్లు తీసుకొస్తారు, ఇక్కడ అన్ని అర్థం పెడతారు. మీరు వెళ్ళాలంటే దారి ఎవరు, అదేమంటే ఆగవా, ఎంతసేపు ఆగవా, ఏమైంది, ఇది సమాధానం. ఈ రోడ్డు ఎవరు ఇచ్చాడని ఇక్కడ అడుగుతాడు ఒకడు. వాళ్ళు ఇష్టాలు చేస్తున్నారు. ఇక్కడ జనాలు ఉండాలా చచ్చిపోవాలా, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళంతా, ఎవరు పట్టించుకోరండి. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి ఎవరో పట్టించుకోరు. అదే వేమారెడ్డి నగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా. మరి మేము డబ్బింగ్ వేస్తున్నారు. డబ్బింగ్ వల్ల చాలా దోమలు, ఈగలు, పందులు, కుక్కలు నివాసిస్తుంటే అందరి విష జ్వరాలు అల్లాడిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందువల్ల మాకు దేనికి కూడా ఆధారం లేదు. మాకు ఏదో ఆధారం చూపించండి. అందుకు మూలన మేము ఇట్లా చేస్తున్నాం సార్. అందుకు మూలన మాకు ఏదైనా అవకాశం ఉంటే చేయండి సార్. మాకు రోడ్లు చెత్తలు అవన్నీ చేయండి బాబు. అందుకు మూలన మాకు ఏం చేయాలన్నా మాకు తెలియక మేము మాట్లాడాల్సి వస్తున్నాం సార్. మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వేమారెడ్డి నగరం. మాకు ఇక్కడ నడిచే దారిలో చెత్త పోసారు. చెత్త వల్ల వాసనకి ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలు పొద్దుపొడి కూడా ఇళ్లలో దోమలు, ఈగలు, పందులు, కుక్కలు, వాటి వల్ల మాకు పిల్లలకి విపరీతమైన రోగాలు వస్తున్నాయి. జ్వరాలు, టైఫాయిడ్లు, రక్తాలు ఇన్ఫెక్షన్లు, ఈ జ్వరాలు వస్తున్నాయి. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అక్కడి నుంచి చెత్త తొలగించండి. అభ్యర్థన చాలా అగచాట్లు పడుతున్నాం. నడవడానికి వీలు లేదు. వర్షం వస్తే రోడ్ లేదు నడవడానికి, దానిలోనే పోస్తున్నారు. వాసనకి ఇబ్బంది పడిపోతున్నా. కాచి లెక్క నా ప్రాణం ఉండిద్దా పోయిద్దా అన్నంత వాసన వచ్చేస్తుంది. ఆ వాసన వల్ల ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నాము. అధికారులు స్పందించి మా బాధను అర్థం చేసుకొని అక్కడి